ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ల ముందు వరకు కూడా ఇలాంటి ఫీచర్స్ తో ఈ ఫోన్ మినిమం 15-17 దాకా ఉండేది. 5,999 రూపాయల బడ్జెట్ లో ఈ ఫోన్ మనకి ఎలాంటి ఫీచర్స్ ఆఫర్ చేస్తుంది? ఫర్ ద ఫస్ట్ టైం ఈ పర్టికులర్ బడ్జెట్ లో మీకు 120Hz రిఫ్రెష్ రేట్ తో HD+ రెజల్యూషన్ తో ఒక మంచి క్వాలిటీ డిస్ప్లే దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. ఇంట్రెస్టింగ్లీ సన్లైట్ కండిషన్ లో కూడా దీని డిస్ప్లే క్వాలిటీ మొత్తం చాలా బాగుంది. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం ఈ పర్టికులర్ బడ్జెట్ లో 32 మెగాపిక్సెల్ బ్యాక్ సైడ్ కెమెరా ఇస్తున్నారు. సర్ప్రైజింగ్లీ దీని కెమెరా శాంపిల్స్ కూడా ఎక్సలెంట్ గా ఉన్నాయి. అండ్ ఫ్రంట్ సైడ్ 8 మెగాపిక్సెల్ కెమెరా ఆఫర్ చేస్తున్నారు. దీని కెమెరా శాంపిల్స్ కూడా చాలా ముచ్చటగానే అనిపిస్తున్నాయి. అండ్ 5200 mAh బ్యాటరీ ఇస్తున్నారు. 15 వాట్స్ ఫాస్ట్ చార్జర్ మనకి బాక్స్ లో సప్లై చేస్తున్నారు. ఈ పర్టికులర్ బడ్జెట్ లో చాలా ఫోన్స్ Android 14 తో లాంచ్ అవుతుంటే వీళ్ళు మాత్రం Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆఫర్ చేస్తున్నారు. ఒక మంచి క్వాలిటీ ప్రాసెసర్ ఆఫర్ చేస్తున్నారు. అలాగే LPDDR4X RAM టెక్నాలజీ రెగ్యులర్ టాస్క్ కి మాత్రం చాలా ఫాస్ట్ గా రెస్పాండ్ అవుతుంది. ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ల ముందు వరకు కూడా ఇలాంటి ఫీచర్స్ తో ఈ ఫోన్ మినిమం 15-17 దాకా ఉండేది. బట్ ఇప్పుడు ఇది 6,499 రూపాయలకి లాంచ్ అయింది. అలాగే ఎయిర్టెల్ యూజర్స్ అయితే 5,999 రూపాయలకి వీళ్ళు దీన్ని ఫస్ట్ సేల్ లో ఆఫర్ చేస్తున్నారు. బట్ అన్ని ఫీచర్స్ బాగున్నాయి కదా అనుకుంటే ఇక్కడ ఒక చిన్న లొసుగు కూడా ఉంది. ఇదేంటంటే ఇది ఒక 4G ఫోన్. ఒకవేళ మీరు బాగా విలేజ్ లో ఉండి 5G సిగ్నల్స్ ప్రాపర్ గా లేవు, లేదంటే నేను మా పేరెంట్ కి ఒక ఫోన్ ఇద్దాం అనుకుంటున్నాను, ఒక తక్కువ బడ్జెట్ లో మంచి ఫీచర్స్ కావాలనుకున్నప్పుడు మాత్రమే దీన్ని చూడండి. ఎందుకంటే ఇది ఒక 5G ఫోన్ కాదు, ఇది 4G ఫోన్. ఇది మాత్రం నేను హానెస్ట్ గా చెప్పాలనుకున్న పాయింట్. బట్ ఫీచర్స్ మాత్రం ఎక్సలెంట్ గా ఉన్నాయి. ఇది పోకో వాళ్ళు ఈ రోజు లాంచ్ చేసిన పోకో C71 ఫోన్ అనమాట. ఇది ఇన్ఫర్మేషన్ ఇస్తే లైక్ చేయండి, ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి.